వండర్ఫుల్. హ్యాపీ సార్. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, క్లాప్స్ టు ద పిరమిడ్ సెంటర్. పిరమిడ్స్ ఈరోజు ఎనర్జీ గురించి బాగా రీసెర్చ్ చేద్దాం. ఓకే, మనందరి ఎనర్జీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి చెక్ చేసుకొని మీ లోపలే మనకే తెలిసిపోద్ది. సాయంత్రం 5 వరకు నేను ఉంటాను. ఓకే, కనీసం 4:30 వరకైతే ఉంటాను పక్కా. ఇంకా మరి 4:30 అంటే ఎంతసేపు ఉంది? ఎన్ని గంటలు? 4:30 అంటే ఇప్పుడు 11 బాగవుతుందా? 11:10 అయింది. 5 అవర్స్. ఓకే ఓకే, 5 గంటల 15 నిమిషాలు, 20 నిమిషాలు అనుకో. ఓకే, ఇంత లోపల అందరి ఎనర్జీస్ బాగా పెరగాలి. ఓకేనా? మాట క్లియర్గా ఉందా? అందరికీ వినిపిస్తుంది కదా? క్లియర్ ఉంది కదా? వెరీ గుడ్. సో మరి ధ్యానం అంటే ఏంటి? ఏమని తెలుసుకున్నాం? శ్వాస మీద ధ్యాస. ఎందుకు చేస్తున్నాం ధ్యానము? శ్వాస మీద ధ్యాస ఎందుకు పెడుతున్నాము? ఎనర్జీస్ పెంచుకోవడానికి. వెరీ గుడ్. ఓకే, అది ఇంపార్టెంట్. ఓకేనా? ఎనర్జీస్ పెంచుకోవడం ఇంపార్టెంట్. ఎలా పెంచుకోవచ్చు అనేది ఒక టెక్నిక్ ధ్యానం. శ్వాస మీద ధ్యాస అనేది ఒక టెక్నిక్. అదే బెస్ట్ టెక్నిక్ అని ప్రతిసారి చెప్పారు ఎంతో రీసెర్చ్ చేసి. అయితే ఒకసారి ప్రతిసారి ఏం చెప్పారంటే, ధ్యానం అంటే ఆలోచన లేకుండా ఉండడము, అది ఇంపార్టెంట్ అని చెప్పారన్నమాట క్లాప్స్ కూడా. అదే దానికి అలా ఉండడానికి ఏంటి ఒక టెక్నిక్ చెప్పారంటే పద్ధతి, ధ్యాన పద్ధతి శ్వాస మీద ధ్యాసగా చెప్పారు. సో మరి శక్తి బాగా ఏం చెప్పారు? సైంటిఫిక్గా 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయని చెప్పారు అనమాట. ఓకే, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఎంతమంది విన్నారు తెలుసా? సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ప్రతిసారి 3 ఫార్ములాస్ చెప్పారు. ఎవరికైనా తెలుసా? క్లాప్స్ టు శ్వాస మీద ధ్యాస. ఒక్కసారి మనందరికీ ఈ చక్కటి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్. అందరికీ అతి సులభంగా అందించే మార్గాన్ని అందించారు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మొట్టమొదట మనందరం స్థిర సుఖ ఆసనంలో కూర్చోవడం మొట్టమొదటిది. అంటే ఏ ఆసనంలో అయితే కదలకుండా ఒక స్టాచ్యూ లాగా మనము కూర్చోగలుగుతామో అది మన స్థిర సుఖ ఆసనం. అది చైర్లో కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. మీరు రైల్వే స్టేషన్లో ఉన్నా కూడా మీకు టైం దొరికినప్పుడు ఎక్కడైనా కూర్చోవచ్చు. మొట్టమొదటిది స్థిర సుఖ ఆసనం. ఏ ఆసనంలో కదలకుండా కూర్చుంటామో అది మొట్టమొదటిది. రెండవది, మనకి కూర్చున్న వెంటనే అనేక ఆలోచనలు వస్తూ వెళుతూ ఉంటాయి. సో వెంటనే మనము మరి మన సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండడం అనేది రెండవ పాయింట్. సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉంటే ఆ శ్వాస నెమ్మదిగా అవుతూ మనం ఒక చక్కటి ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళగలుగుతామో మన బ్రహ్మరంధ్రము నుంచి కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం జరుగుతుంది. సో ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిన తర్వాత మన బ్రహ్మరంధ్రం నుంచి ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని ధారాళంగా తీసుకోవడం అనేది నెక్స్ట్ ప్రాసెస్. దాని తర్వాత ఎప్పుడైతే ఎనర్జీ తీసుకోవడం స్టార్ట్ చేస్తామో మన లోపల అనేక రకాలకు సంబంధించినటువంటి బ్లాక్స్ అన్నీ కూడా ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీతో క్లియర్ అవుతూ అతి సులభంగా మనము అన్ని రకాలైనటువంటి
వాటి నుంచి కూడా అతి సులభంగా మనము బయటికి రాగలుగుతాం. మరి ఇది మన పత్రిజీ అందించినటువంటి అతి సులభమైన సరళమైనటువంటి ధ్యానం. థ్యాంక్ యూ మాస్టర్. వండర్ఫుల్. వెరీ గుడ్ ఫ్రెండ్స్. మరి ఒక 10 seconds మనం శ్వాసను గమనిస్తూ ఉందాం. 3, 2, 1. Relax and relax and relax. 0. వెరీ గుడ్. ఓకే, అలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు 10 seconds ధ్యానం చేస్తూ మనము ఆలోచన లేకుండా కూర్చుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఎంతమంది నా గురించి తెలుసు? హ్యాండ్ రేస్ చేయండి తెలిసిన వాళ్ళు. ఇంకెంతమందికి తెలియదు తెలుసుకోవాలనుకుంటున్నారు? హ్యాండ్ రేస్ చేయండి తెలుసుకోవాలనుకున్నారు. ఓకే, దీప్తి మేడం ఒకసారి మైక్లో చెప్తారు. మరి గుడాకేశ ప్రబోధ్ అచ్యుత గారు 2002లో ధ్యానం పరిచయం అయ్యి చిన్న చిన్న ధ్యానాలు అంటే 19-20 నిమిషాల ధ్యానంతో మొదలుపెట్టుకొని 2004లో బ్రహ్మానంద స్థితిని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ 10 ఏళ్ళు మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గైడెన్స్తోని ఎన్నో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ గైడెన్స్లో నైట్ నిద్రని ధ్యాసగా కన్వర్ట్ చేసుకొని కంటిన్యూ చేయడం వల్ల మళ్ళీ 2014లో ఆయనకి బ్రహ్మానంద స్థితి అనేది పొందడమే కాకుండా దానిపైన ఒక స్థిర పట్టు, ఎప్పుడంటే అప్పుడు బ్రహ్మానంద స్థితిని పొందే టెక్నిక్స్ అర్థం చేసుకున్నారు. మరి సార్ ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేయడం మొదలుపెట్టారు. దాంట్లో సంపద సమృద్ధి, ఆస్ట్రల్ ట్రావెల్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అండ్ లూసిడ్ డ్రీమింగ్ మీద, అండ్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చి డార్క్ రూమ్ మెడిటేషన్స్, ఇంకొకటి బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్ అని, ఇలా ఎన్నో టెక్నిక్స్ మీద స్పెషలైజ్డ్ వర్క్షాప్స్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. ఆన్లైన్ వచ్చేసి 41 రోజులు మీ ఇంట్లోనే మీరు హ్యాపీగా గుడాకేశ సక్సెస్ఫుల్గా చేసే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. అండ్ ఆఫ్లైన్ ఫేస్ టు ఫేస్ ఒక రోజు నుంచి ఇలాంటి వర్క్షాప్స్ నుంచి 3, 5, 7, 9, 13 అలానే రీసెంట్గా ఒక 1 year బ్యాక్ హరిద్వార్లో 49 రోజుల వరకు చేయడం జరిగింది. ఇలాంటి వర్క్షాప్స్ అటెండ్ అయిన వాళ్ళకి నాలాగా ఎంతోమందికి ఆత్మసాక్షాత్కారం, బ్రహ్మానంద స్థితి అనుభూతి, ఆస్ట్రల్ సర్జరీస్, ఆస్ట్రల్ ట్రావెల్ ఇలాంటివి ఎన్నో అనుభూతులు జరిగాయి. సో మీరు గుడాకేశ అనే ఒక ఏన్షియంట్ పద్ధతిని, ఒకప్పుడు ఋషులు మునులు, ఒక శివుడు, ఒక ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి, లహరి మహర్షి గారు, ఇలా ఎన్నో యోగులు చేసిన ఆ మరుగుపడిపోయిన ఆ టెక్నాలజీని మళ్ళీ ఈ కలియుగంలో మనకి ఇంత సింపుల్ టెక్నిక్స్తోని మరి 23 ఏళ్ళు నడుం వాల్చకుండా చేసిన సాధనని మనకి 41 రోజుల కోర్సులో ఇట్లా శిబిరాల్లో ఇవ్వడం మన అదృష్టం. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మరి ఈ జ్ఞానాన్ని పొందుదాము. లెట్స్ వెల్కమ్ అవర్ ప్రబోధ్ మాస్టర్ గారు. ఈయనకి ఆస్ట్రల్ మాస్టర్స్ 3000 పైగా ఎక్స్పెరిమెంట్స్ నిద్రలో అండ్ నిద్రలో వచ్చే ఆస్ట్రల్ ట్రావెల్స్లో, డ్రీమ్స్లో చేయడం ద్వారా ఈయనకి గాడ్ ఆఫ్ ద డ్రీమ్స్ అనే బిరుదునిచ్చారు. అలానే ఎన్నో గంటలు, ఎన్నో రోజులు చిన్న చిన్న బ్రేక్స్, అంటే జస్ట్ బాత్రూమ్ బ్రేక్స్ లేకపోతే తినడానికి చిన్న బ్రేక్స్ తీసుకొని నాన్ స్టాప్ ధ్యానాలు ఈయన చేశారు. దాంట్లో నాన్ స్టాప్ వచ్చేసి 500 and something hours ఈయన ధ్యానం చేయడం జరిగింది. సో ఎన్నో చోట్లకి వెళ్ళి మన కోసం ఎన్నో శిబిరాలు అటెండ్ అయ్యి టెక్నిక్స్, టెక్నాలజీస్ లేటెస్ట్వి మనకి అందిస్తున్న ఆ గ్రాండ్ మాస్టర్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీ హార్ట్లీ వెల్కమ్ హెమ్. వెల్కమ్ సార్. Thank you, madam, for the warm introduction. So friends, మనము చాలా ఎనర్జీ పెంచుకోవడానికి మరి ప్రాక్టీస్ చేద్దాము ఈ కొన్ని గంటల సమయాన్ని. ఏంటంటే మన చూపు ఎలా ఉండాలంటే
మితార్త్ చెప్తారనమాట పుస్తకంలో. మితార్త్ ఎంతమంది చదివారు పుస్తకం? మితార్త్, వెరీ గుడ్. సో కళ్ళతో చూడకండి, కళ్ళ ద్వారా చూడండి అంటారు అనమాట. సో క్లాప్స్ కొడదామా? ఇప్పుడు మనందరి మధ్యలో ఒక ఎనర్జీ ఉంది కదా, అంతటా ఉంది కదా. ఆ భగవంతుడి శక్తి అంతటా ఉంది కదా, అది మనము కనెక్ట్ అవుదాం ఇవాళ. ఓకే, సో ప్రతి కదలిక కాన్షియస్గా కదలాలి. అవసరమైతే ఎలా మన కాన్షియస్ మూమెంట్ అంటే ఏంటంటే ఏ కదలికైనా మనం తెలుస్తూ కదలాలి, తెలుస్తూ చూడాలి. ఓకే, ఏం చూస్తున్నామో గమనిస్తూ చూడాలి. ఆ శక్తి పట్ల అవగాహనతో, ఆ కనెక్షన్తో మనం ఉంటాం ఇవాళంతా కూడా. ఓకే, ఎక్కడ ఉన్న శక్తి పట్ల అవగాహనతో ఉంటాము? మన లోపల శక్తి ఉందా? అసలు కళ్ళు మూసుకొని 10 seconds ధ్యానించే లోపల శక్తి గమనించండి. అసలు లోపల శక్తి తెలుస్తుందా? మనం ఉన్నామని తెలుస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెన్స్, మనం జీవంగా ఉన్నామా? ఎలా చేతుల్లో మన జీవం ఉందా? జీవశక్తి, ఒక శక్తి కాళ్ళలో ఉందా, మోకాళ్ళలో ఉందా, ఛాతీలో ఉందా, కడుపులో ఉందా? కళ్ళను గమనిస్తున్నాం, ముఖంను, పెదాలు, గొంతు, మెడ, భుజాలు, చేతులు, ఛాతీ, కడుపును గమనిస్తున్నాం. జస్ట్ గమనిస్తాం లోపల ఎలా ఉంది. కాళ్ళు, తొడలు, మోకాళ్ళు, పిక్కలు, అరికాళ్ళు, పాదాల వేళ్ళు. వెరీ గుడ్. ఎంతమంది స్లోగా ఓపెన్ చేయని కాళ్ళు? ఎంతమందికి మనం గమనిస్తే చాలు మన శరీరంలో, అరే నేను కళ్ళను గమనించానంటే కళ్ళు సంతోషపడుతున్నాయి, పెదాలు గమనించిన పెదాలు సంతోషపడుతున్నాయి, గొంతు హాయిగా అనిపిస్తుంది. అలా మన గమనింపు ఎటు వెళ్ళిపోతే అటువైపు కణాలు రెస్పాండ్ ప్రతిస్పందిస్తున్నాయి. ఎంతమందికి ఎవరికైనా ప్రతిస్పందించాయా? వెరీ గుడ్, చాలామందికి ప్రతిస్పందించాయి. మిగతా వాళ్ళకి అంత తొందరగా ప్రతిస్పందించవు. ఓకే, ఏం కాదు, అయినా ప్రాక్టీస్ చేస్తే ప్రతిస్పందిస్తాయి. అంటే మనం ఏమైంది మన ఇంటెన్షన్ అంటే భావన ఎటువైపు గమనిస్తే అటువైపు అక్కడ శక్తి అటువైపు ప్రవహిస్తుంది అన్నమాట. ఓకే, శక్తి ఫార్ములాస్ ఏంటి? మీరు ఏది గమనిస్తే శక్తి అక్కడ పెరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఏం చేయాలి? మనం ఎప్పటికప్పుడు మన శరీరాన్ని గమనించాలో వద్దా? ఓకే, శరీరాన్ని కూడా గమనించాలన్నమాట. అప్పుడు మన శరీరం కూడా శక్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి శరీరాన్ని. ఎప్పుడు మన జీవితంలో అలవాటు చేసుకోవాలన్నమాట. దాన్ని గ్రౌండింగ్ అంటారు. ఏమంటారు? గ్రౌండింగ్ అంటారు. దీన్ని రామకృష్ణ పరమహంస ఏమని చెప్తారంటే నేల విడిచి సాము చేయరాదు అంటారు అనమాట. అంటే ఆయన మాటల్లో ఏమంటారు? నేల విడిచి సాము చేయరాదు అంటే నేల జంప్ చేసి గాల్లో ఏమన్నా అటు ఇటు చేద్దామని చేస్తే ఏమవుతుంది? కింద పడే అవకాశం ఉంటుందని అలా చెప్పారనమాట. ఓకే, కోర్స్ మన ఆనాపానసతి టెక్నిక్లో హై ఎనర్జీస్ ఎక్కువ ఏం రావు, బ్యాలెన్స్గా ఉంటాయి కాబట్టి అంత ఓకే. ఎంత ఆనాపానసతి చేసినా కానీ, ఎందుకంటే సహజమైన శ్వాసను గమనిస్తున్నారు ఇక్కడ కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి ఆనాపానసతి టెక్నిక్ ఎన్నో టెక్నిక్స్ ఉన్నా కానీ ఈ టెక్నిక్కి ఒక బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. మరి ఎనర్జీస్ ఎక్కువ అయిపోవడం ఉండదు. ఎవరో ఇక్కడ చాలా కొంచెం ఎక్స్ట్రీమ్ కేసెస్ తప్పించి మామూలుగా ఎవ్వరికి కూడా ఎక్కువైపోయిందో భరించలేకపోతున్నా అనేది ఉండదు అనమాట. సో కాబట్టి ఈ టెక్నిక్ ఒకసారి హార్ట్ఫుల్గా ఒకసారి క్లాప్స్ కొడతాం. ఎందుకు క్లాప్స్ కొట్టేటప్పుడు మీరు ఎంజాయ్ చేశారా అని డౌట్ వచ్చింది. మళ్ళీ ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ కొట్టి మంచిగా ప్రేమగా. వెరీ గుడ్, వండర్ఫుల్. సో ఇప్పుడు
ఒక నిమిషం ధ్యానం చేద్దాం. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ధ్యానం చేస్తూ మనం పాయింట్స్ ఏదో తెలుసుకున్న పాయింట్స్ అనేవి కొన్ని తెలుసుకుంటుంటాం, మెడిటేషన్ చేస్తుంటాం, ఎనర్జీస్ తీసుకుంటుంటాం. ఒక నిమిషం అలారం పెడతాను. స్టార్ట్. లాస్ట్ 30 seconds. హ్యాపీగా చిరునవ్వుతో లాస్ట్ 10 seconds. 3, 2, 1, 0. వెరీ గుడ్. క్లాప్స్ టు మెడిటేషన్. వెరీ గుడ్, వండర్ఫుల్. పూర్ణచంద్ర సార్ క్లాస్ సార్ కూడా ఒక క్లాప్స్ కొడదాం. మీరు గత 15 సంవత్సరాలు పరిచయం. మేము అప్పుడు సహకారాలు చేసాము, అక్కడనే ధ్యానం పెట్టాము. వీళ్ళ చెల్లెలు వీళ్ళ బ్రదర్ మా దగ్గరకు వచ్చిండు. నైట్ అంతా ధ్యానం చేసి మా ఇంటికాడ వచ్చి స్నానం చేసి టిఫిన్ పోవడం జరిగింది. అప్పటి నుండి వీళ్ళ బ్రదర్ నేనైనా ఎంతో అభిమానంగా చూసుకుంటున్నాం. ఎప్పుడు పిలిచినా కూడా రాను అని మాత్రం అన్నారు. ఇంత బిజీ ఉన్నా కూడా రావడం జరుగుతుంది. ఈరోజు వీరు మన దగ్గర రావడము మనం ఎంతో చేసుకునే పుణ్యఫలము. మనందరం ఒకసారి క్లాప్స్ ఇద్దామండి. మరి అల్వాల్ పిరమిడ్ మాస్టర్ 20 మంది వచ్చిండు. మరి ఈరోజు తక్కువ మంది వచ్చిండు. వీరి క్లాస్ వినడానికి కూడా అదృష్టం ఉండాలి, ధ్యానం రావడానికి కూడా అదృష్టం ఉండాలి. మరి ఎన్నో జన్మల పుణ్యఫలం కానీ మరి దీనిలో రావడం జరుగుతుంది. పత్రికా చెప్తే 3 జన్మలు తీసుకునే కానీ మేము దీనిలోకి వస్తాము. అట్లానే మంచి మంచి మాస్టర్ క్లాస్ వినాలంటే కూడా మా ప్రాప్తం ఉండాలి. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ చాలా పుణ్యాత్ములండి. మీరందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. ఈ యొక్క సెంటరు మరి అందరి కోసం ఉన్నది. ఉదయం 8 నుండి రాత్రి 8 తీసి పెడతాము. మీకు పుస్తకాలు ఉన్నాయి, మధ్యాహ్నం భోజన పథకం ఉన్నది, ధ్యానం చేసుకోవచ్చు, పడుకోవచ్చు, ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి శనివారం సాయంత్రం 5 నుండి 8 క్లాస్ ఉంటుంది. ఒకరోజు వచ్చిన మాస్టర్ ఇంకో రోజు రాకుండా అమావాస్య పౌర్ణమి ఉంటుంది, 3వ ఆదివారం ఉంటుంది. మన సెప్టెంబర్ 23 3 అక్టోబర్ వరకు పత్రిజీ మహాకరుణ సహకార జ్ఞానం పెట్టడం జరిగింది. మరి చాలామంది రావడం జరిగింది. మీరు దృష్టి పెట్టుకొని మీరు వచ్చినాక మీ పేరు పుస్తకం రాయించండి. వాట్సాప్లో ప్రతి వారం మీకు మెసేజ్ పెడుతూ ఉంటాము. ఎవరైనా రావచ్చునో మీకు అందరికీ ఆహ్వానము. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకుని పుస్తకాలు చదువుకోవచ్చు. మనం మధ్యాహ్నం భోజనం 11 పెట్టామండి. ఇది అందరి గురించి చేస్తున్న పని. మరి పత్రికలు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మనం ధ్యానం చేయాలి, ధ్యానం నేర్పాలి, మరి అందరికీ అనుకూలంగా ఉంటూ వాళ్ళ సేవ చేయాలని నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను గత 20 ఏళ్ళకెళ్ళి కూడా నా ద్వారా యొక్క సంస్థ నేర్పడం జరుగుతుంది. ఎంతోమంది మహానుభావులు వస్తున్నారు, ఎంతోమంది ఆశీర్వదిస్తున్నారు, ఎంతోమంది ఆర్థికంగా సహకరిస్తున్నారు. మరి అందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. చక్కగా మరి అప్పుడప్పుడు మనం గుళ్ళల్లో కండక్ట్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మన ఓన్ సెంటర్లో కండక్ట్ చేసుకుంటే దీనికి అదొక శక్తి, మహిమాన్వితం. సో మన పిరమిడ్ సెంటర్కి ఒకసారి క్లాప్స్ కొడదాం. వెరీ గుడ్ సార్. లైఫ్ పర్పస్ అంటే చెప్తారేమన్నా? అర్థమైందా మీకు? నేను ఎప్పుడు కలిసినా సార్ పెళ్లి చేసుకోండి సార్, ప్రతి గారు చెప్తారు సంసార నిర్వహణ అని చెప్తారు. మీరు చేసే సేవ అపారమైనది, మీరు చేసుకుంటే కానీ మీ అన్నయ్య చేసుకోడు, మీ చెల్లె చేసుకునే బాబుని తీసుకొని వచ్చి అమెరికాకి వెళ్ళి అని అంటే చూస్తాను. ఇప్పుడు మేము 3 ఏళ్ల కిందట ధ్యాన శాకాహార వివాహ పరిచయం ఏర్పాటు చేశాము. ఒక 55 మంది అబ్బాయిలు 20 మంది అమ్మాయిలు మన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మన ఉద్దేశం కమిషన్ తీసుకోండి. 55 మంది అబ్బాయిల పట 5 నాన్ వెజ్ తినే రోజులు ఉంటారు. నేను చెప్పిన నేను సర్వీస్ చేయాలంటే నాన్ వెజ్ బంద్ చేయాలి, ఈవెన్ కోడిగుడ్డుతో బంద్ చేయాలి. అట్లయితే నేను చేస్తానంటే 5 మారిపోయిండు. పత్రికా ఆశయము ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ మనందరం కలిసి ఎన్నో జన్మలకి వెళ్ళి కలిసినాము. పత్రికారు మహానుభావులు చెప్పిన మనం ఇప్పుడు భౌతికంగా కలుసుకొని ఉన్నాము. మీరందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా మరి సార్ ఎందుకు తన లైఫ్లో అది ఇంపార్టెంట్ అనిపించిందంట, మ్యారేజ్లో చేయించడాలు ఏదైనా ఒక అంటే ధ్యానంతో పాటు ఏదో ఒక మంచి కర్మ ఏదో చేయాలనిపిస్తుంటే అలా
సార్ అది పని పట్టుకున్నారు కాబట్టి అందరూ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి పిల్లలు మ్యారేజ్ చేసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేయాలంటే సార్కి సార్కి ఫోన్ నెంబర్ పంపించండి. సార్ మరి 100 అబద్ధాలు చేపిస్తారా సార్? ఇప్పుడు నేను హామీ ఇస్తున్నాను, వీరు కనుక ఒప్పుకున్నట్టయితే 24 గంటలు అమ్మాయిని చూసి నేను సొంత ఖర్చుతో పెళ్లి చేస్తున్నాను. సో ఎవరికైనా అంటే నాకడే కదా, ఎవరికైనా 24 గంటలు చేసేస్తారన్నమాట ఒప్పుకుంటే. ఓకే, సో క్లాప్స్ కూడా ఎవరి ప్రాజెక్ట్స్ వాళ్ళవి. ఓకే, అన్ని ప్రాజెక్ట్స్కి ఒక ఏ మంచి ప్రాజెక్ట్ అయినా మనం క్లాప్స్ కొట్టడం. వెరీ గుడ్. మరి ధ్యానం చేసే మిత్రులు, మరి శాకాహారంగా ఉన్న మిత్రులు, మరి ఇంకో ధ్యానం చేసే ఇంకో శాకాహారంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటారు కదా. కాబట్టి మరి మంచి పనే కదా, దానికి కూడా ఒకసారి హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేద్దాం. సో మనం ఇప్పుడు మళ్ళీ ఒక 5 minutes మెడిటేషన్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ విషయాలు తెలుసుకుందాం. శక్తి బాగా పెంచుకుంటాం మనం. ఓకే, స్టార్ట్ ఫ్రెండ్స్. 5 నిమిషాలు ధ్యానం. ఆనంద ధ్యానము. ధ్యానం అంటే ఏంటి అంటే మన ఆత్మతో ఉండడం. ఆత్మ అంటే ఏంటి అంటే సచ్చిదానంద స్వరూపం. మనం చిరునవ్వుతో కూర్చోవడమే మరి మన ధ్యానంలో ముఖ్యమైన అంశము. చివరి 4 నిమిషాలు రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్. చివరి 3 నిమిషాలు శాంతిగా విశ్రాంతి స్థితిలో ఆనందంగా. ఆత్మారామ ఆనందరమణ. లాస్ట్ 2 నిమిషాలు శ్రద్ధగా ఆనందంగా. లాస్ట్ 1 minute రిలాక్స్. లాస్ట్ 30 seconds శాంతి. విశ్రాంతి స్థితి. లాస్ట్ 20 seconds శ్రద్ధగా. లాస్ట్ 10 seconds. 3 count, 3 రిలాక్స్ అండ్ రిలాక్స్. 2 శాంతిగా. 1 0. శూన్య స్థితిలో కొంతసేపు ఉంటున్నాం. శూన్యం, మహాశూన్యం, మహాపరిశూన్యం. 3 రిలాక్స్ అండ్ రిలాక్స్. 2 1 0. ఏకత్వ స్థితి అంటే అంతా ఒకటే అయిన ఆ పరబ్రహ్మ స్వరూపంతో కనెక్ట్ అవుతూ ఉన్నదంతా ఒకటే స్థితిలో కొన్ని సెకండ్లు. 3 2 1 0. వెరీ గుడ్. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుంటూ కళ్ళకి టచ్ చేయొద్దు, కొంచెం గ్యాప్ ఉంచవచ్చు, పర్లేదు. కళ్ళ పైన టచ్ చేసి చేయనట్టు కదా, కొంచెం గ్యాప్తో. 2 1 0. క్లాప్స్ టు ద మెడిటేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. అక్కడ పెట్టేసాను. సో మరి నేను మాటల్లో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మళ్ళీ ఏదో చిన్న చిన్న మెడిటేషన్ చేపిస్తాము. కానీ ప్రతిసారి మెడిటేషన్ తర్వాత మీ మెడిటేషన్లో క్వాలిటీ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది అంటే క్వాలిటీ అంటే తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడం క్వాలిటీ అనమాట. అయితే దానికి ఏంటి అంటే దానికి ఫార్ములాస్లో ఒక ఫార్ములా అంటే ప్రాక్టీస్ ఆఫ్టర్ ప్రాక్టీస్ అనే ఒక ఫార్ములా ఉందన్నమాట. ఏంటి దీని పేరేంటి, ఫార్ములా ఏంటి? మనం ఏం చేస్తాం, ఫస్ట్ 10 సెకండ్లు మెడిటేషన్ చేస్తాం, తర్వాత 1 నిమిషం చేస్తాం, తర్వాత 5 నిమిషాలు చేస్తాం. అంటే ప్రతిసారి మెడిటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మెడిటేషన్కి ఇంకొంచెం క్వాలిటీ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు టైమర్ 5 నిమిషాలు పెడుతున్నాను, 5 నిమిషాలు నేను మాట్లాడితే తర్వాత మళ్ళీ 5 నిమిషాలు మెడిటేషన్. ఇట్లనే మనం ఏంటి ఇవాళంతా కూడా సగం మెడిటేషన్ చేస్తాం, సగం ఏదో మాట్లాడుకోవడం కానీ ఎనర్జీస్ కానీ పెంచుకోవడం కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తాం అన్నమాట. ఓకేనా?
సో నేను మాట్లాడమే కాకుండా మీ అందరూ కూడా మాట్లాడితే ఎనర్జీస్ బాగుంటాయని నా అభిప్రాయం. అందరికీ మాట్లాడడానికన్నా కూడా ఏదైనా ఒక అందరూ మాట్లాడే పాటలు ఏమైనా పాడుకుందాం. ఓకే, సో ఎవరికైనా పాటలు వచ్చా ఇక్కడ? ఎవరికి వచ్చు? ఎవరికి రావా? మేడం, మేడము, ఈ మేడం, ఆ మేడం. ఓకే, ఇద్దరు మేడమ్స్ ఉన్నారు. క్లాప్స్ కొడదాం మేడమ్స్ ఇద్దరు. సో మరి ఆ మేడము ఏదైనా ఒక పాట పాడతారు, మనము అదే పాటను మనం కూడా పాడతాం. కొంతసేపు ఎంతో చేద్దాం అది. ఓకేనా? అందరూ రెడీనా? అందరూ కొంతసేపు పాటలు పాడుకుందాం, కొంతసేపు మెడిటేషన్ చేద్దాం. ఎందుకు ఇలా అంటే, మరి మెడిటేషన్ అంటే శివ తత్వం అన్నమాట. అంటే ఆలోచన లేకుండా తత్వం ఏంటి? శివతత్వం. తర్వాత శక్తి, శివశక్తి కూడా కావాలి కదా. శక్తి అంటే ప్రపంచమే శక్తి. ప్రపంచంలో మనం ఏ పని చేసినా శక్తితో ఉన్నట్టే. శక్తి లేకుండా ఏమైనా చేయగలుగుతామా? సో ధ్యానం చేస్తే శివుడు మన లోపల శివుడు యాక్టివేట్ అవుతాడు. అంటే శూన్యము, శాంతము. ఈ ప్రపంచమే శక్తి. మనం ఏం చేస్తాం? రెండు సగం సగం ఉండాలి ఎంతసేపు అని నా అభిప్రాయం. ఉంటే అర్ధనారీశ్వర తత్వం అయినప్పుడు అప్పుడు ఆనందము అక్కడ వస్తుంది. ఎక్కడ వస్తుంది ఫ్రెండ్స్? ఎందులో వస్తుంది? అర్ధనారీశ్వర తత్వంలో వస్తుంది. అందరు రిపీట్ చేయండి. ఎక్కడ వస్తుంది? అర్ధనారీశ్వర తత్వం. క్లాప్స్ టు అర్ధనారీశ్వర తత్వం. సో నాకేమనిపిస్తుంది అంటే, మనం క్లాసు ఎప్పుడైనా మెడిటేషన్ చేసినా కానీ, ఎప్పుడైనా పగలంతా కూడా సగం మెడిటేషన్ చేయాలి, సగము ఈ ప్రకృతిని, ఎనర్జీస్ని, మన శక్తిని గమనించాలన్నమాట. శక్తిని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? మెడిటేషన్ చేసేటప్పుడు శ్రద్ధగా చేసామా? అలానే వినేటప్పుడు కానీ, కళ్ళతో చూసేటప్పుడు కానీ ఈ శక్తి అంతా ఉంది గమనిస్తూ చూడాలి. ఏం చేయాలి? అందరిలో భగవంతుని చూడాలి. ఏం చూడాలి? అందరిలో భగవంతుని శక్తిని చూడాలి. అలా చూసినప్పుడు ఏమవుతుంది మనకు? ఈ శివ అంటే ఏంటి? ఆలోచన రహిత స్థితిలో మా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాం. ఆ శక్తి అందరిలో భగవంతుని శక్తిని చూసినప్పుడు శక్తి యాక్టివేట్. రెండింటి కాంబినేషన్ తోటి మనకు ఆనందం అనేది, పరిపూర్ణత్వం అనేది వస్తుంది. ఓకే కదా ఫ్రెండ్స్? క్లియర్? సో ఇప్పుడు మనం ఓపెన్ ఐస్ మెడిటేషన్ చేస్తున్నాను. మీరందరూ ఓపెన్ ఐస్తో శక్తిని గమనిస్తూ, నేను అదే చేస్తున్నాను. నేను మాటతోటి శక్తిని అందరికీ పంచుతున్నాను. ఎలా పంచుతున్నా అలానే నేను మళ్ళీ మీతో రిపీట్ చేయమంటాను. ఎందుకు రిపీట్ చేయమంటాను? మీరు కూడా మీ మాటతో శక్తిని పంచాలి. ఓకే, దేంతో శక్తిని పంచాలి? మాటతో శక్తిని మళ్ళీ రిపీట్ చేయండి. అది ఎలా అన్నారు కొంతమంది? గమనించుకోండి. మాటతో శక్తిని పంచాలి. మామూలుగా అనడం వేరు, మాటతో శక్తిని పంచుతున్నాము. అలా శక్తి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో నేను కంటితో చూసినా కానీ మీకు మరి నాకు మధ్యలో ఉన్న ఎనర్జీ ఫీల్, శక్తి క్షేత్రం ఉంది కదా, ఈ శక్తి క్షేత్రాన్ని నేను గమనిస్తున్నాను. అలానే ఎనర్జీ వర్క్ అనేది ఎంతో జరుగుతూ ఉంటుంది అన్నమాట. గమనిస్తే అది పెరుగుతుంది కదా, అక్కడంతా శక్తి అంతా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. గమనిస్తూ ఉన్నాను. సో అలానే మీరు కూడా నా వైపు చూసినప్పుడు నా ఫేస్ కాకుండా మీకు నాకు మధ్యలో ఉన్న శక్తి క్షేత్రాన్ని గమనిస్తున్నాను, ఫీల్ అవుతున్నాను, కనెక్ట్ అవుతున్నాను అనుకోవాలన్నమాట. అనుకుంటే చాలు, ఒక అద్భుతం జరుగుతుంది అన్నమాట. ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. సో మనం మళ్ళీ ఒక 5 minutes మెడిటేషన్ చేసి నెక్స్ట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాము. ఓకే, రెడీ? ఈసారి 5 minutes ఇంకొంచెం మంచిగా డీప్గా అవుతుందో చూద్దాం. ఓకే, చిరునవ్వుతో శ్వాస మీద ధ్యాసతో శ్వాసను గమనిస్తున్నాము. చివరి 4 నిమిషాలు ఎంతో శక్తిని రిలాక్స్ అవుతూ రిసీవ్ చేసుకుంటూ లాస్ట్ 3 నిమిషాలు శాంతిగా, మరింత విశ్రాంతి స్థితిలో
మరింత హాయిగా హాయిగా కూర్చున్నాము. స్థిర సుఖాసనంలో కడుపులో శాంతి, ముఖంలో ప్రశాంతత, చిరునవ్వుతో. లాస్ట్ 2 minutes రిలాక్స్ అండ్ రిలాక్స్. చివరి 1 నిమిషము, చివరి 30 సెకండ్లు రిలాక్స్, చివరి 20 సెకండ్లు శాంతిగా విశ్రాంతి స్థితిలో. 10 seconds. 3, 2, 1, 0. 2 చేతులు కలం మీద పెట్టుకుంటూ 3, 2, 1, 0. వెరీ గుడ్. క్లాప్స్ టు ద మెడిటేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, మనం ఏం చేస్తున్నామంటే ఒక గొప్ప టెక్నాలజీ ఉందన్నమాట. ఆ టెక్నాలజీ ఏంటి అంటే ఈ శివశక్తుల కలయిక అనే టెక్నాలజీ. ఇది మనము యాక్టివేట్ చేసుకోవాలి మన లోపల. ఇవాళ మీకు అంటే ఇది యాక్టివేట్ అవ్వడానికి కూడా 1 గంట, గంటన్నర పడుతుంది మామూలుగా. ఒకసారి యాక్టివేట్ అయినప్పటి నుంచి అబ్బా అసలైన ఆనందం ఎంత బాగుందో అని అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎన్నింటికి వచ్చాను అంటే 11:10కి వచ్చాను. అప్పటి నుంచి స్టార్ట్ మెడిటేషన్స్ అలా చేస్తున్నాను. దాదాపుగా 1:30 ఆ టైంకి వెళ్ళేంత, అంటే ఎన్నింటికి లంచ్, ఎన్నింటికండి ఇక్కడ మామూలుగా ఎన్నింటికి ఉంటుంది? 1ంటికా? 1ంటికి. సరే, 1ంటికి వెళ్ళేసరికి అంటే దాదాపుగా మనకు 1 hour 15 minutes ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ ఇంకొక 1 hour ఉంది. 12 అయిపోయింది దాదాపుగా 5 నిమిషాలు అయితే 12 అవుతుంది. ఇంకొక 1 hour. ఈ లంచ్ టైంకి వెళ్తుంటే మన లోపల ఆనందం బాగా పెరగడం అబ్జర్వ్ చేస్తారు మీరు. మన లోపల ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు. ఏమంటారు? ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఇంత బాగుంది ఏంటి, హాయిగా ఉంది ఏంటి అన్నట్టుగా అది మనము ప్రాక్టీస్ చేస్తాం. దానికి ఏం చేస్తున్నాము అంటే నేనేం చేశాను, చిన్న చిన్న మెడిటేషన్స్ చేపిస్తున్నా. 5 నిమిషాలు చేపిస్తున్నా. ఎందుకు 5 నిమిషాలు అంటే లాస్ట్ 3 నిమిషాలు, లాస్ట్ 10 నిమిషాలు, లాస్ట్ 30 సెకండ్లు అనగానే మనకు ఏమనిపిస్తుంది? అదే లాస్ట్ 30 సెకండ్లే ఉందా అనేసి శ్రద్ధగా చేద్దాం అనిపించదా? అందుకే ఆలోచనలు తక్కువ అవుతాయి అన్నమాట. ఆలోచనలు తక్కువ అవడానికి దీన్ని ఏమంటారంటే ముళ్ళును ముళ్ళుతోటి తీయాలి కదా, మాయను మాయతోటే తీసేయాలి అని, మాయను మాయతోటే మెడిటేషన్కి తీసుకెళ్ళాలని టెక్నిక్ అనమాట. ఓకే, అలా ఏదో టెక్నిక్ పెట్టి నేను మిమ్మల్ని వాళ్ళంతా నాతో ఉన్నంతసేపు ధ్యానంలో ఆలోచన లేకుండా నేను చేపిస్తాను 99%. ఓకే, ఎప్పుడైనా ఉంటే అది మీ సరదా, అంతేగాని తెల్లగా ఉండవు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ రాగానే నాకేమనిపిస్తుంది అంటే, ఇలా చెప్తాను, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఇది మనం ఎక్స్పీరియన్స్ షేరింగ్తో చెప్తున్నాం. ఓకే, ఇదేంటంటే మనం గొప్పలు చెప్పుకోవడం కాదు, ఎక్స్పీరియన్స్ షేరింగ్. ఇది ఎందుకు చెప్తున్నాను, ఇది మీరు చెప్పడం వల్ల మీరు కూడా ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్ రావడానికి చెప్తున్నాను, కరుణతో చెప్తున్నాం అన్నమాట. ఏంటంటే నేను లోపలికి వచ్చి కూర్చోగానే నాకు నార్మల్గా కొన్ని కిలోమీటర్ల ఆరా ఉన్నది. ఈ గోడలు, ఈ చిన్న హాల్ ఉండేసరికి చాలా ఆరా, సగం ఆరా కన్నా ఎక్కువ మళ్ళీ ఈ గోడల నుంచి టచ్ అయ్యి వాపసు వచ్చేస్తుంది అన్నమాట. వాపసు వచ్చేసిన వెంటనే ఇంకేమనిపిస్తుంది అంటే, మన శక్తి క్షేత్రం అంటారు కదా, ఆరా శక్తి క్షేత్రం అలా వచ్చేసి ఇంకా టచ్ చేస్తూ ఇంకా చాలా ఆనందం పెరిగిపోద్ది అన్నమాట. నాకు ఇక్కడ లోపల ఏదైనా చిన్న రూమ్లోకి ఇలాంటి ప్లేస్లోకి రాగానే వెంటనే మన ఆరా మనకే కొడుతూ ఉంటుంది అన్నమాట. కొడుతూ అది ఆనందం పెరిగిపోద్ది. మీరందరూ నా ఆరాలో ఉన్నారని నేను ఫీల్ అవుతున్నా అన్నమాట ఆటోమేటిక్గా. శక్తి క్షేత్రంలో అమ్మ కడుపులో ఎలా అయితే బిడ్డ ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతూ లోపల ఉన్నారని ఫీల్ అవుతారో
అలానే నా ఆరాలో మీరున్నా నేను అంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతూ ఉంటాను అన్నమాట. కాబట్టి ఈ ఆరా కూడా ఏం చేస్తుందంటే సగం మీకు థాట్లెస్ స్టేజ్ ఇచ్చేస్తుంది. ఓకే, సగం అక్కడే అయిపోద్ది పని. సగం అంటే మిగతా ఏమైనా ఆలోచనలు అంటే కొంచెం థాట్స్ మెడిటేషన్స్ ఏదో పెట్టేసి చేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, నాకు కూడా మెడిటేషన్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఒక 8 సంవత్సరాల తర్వాత ఆరా తెలియడం స్టార్ట్ అయిందన్నమాట. ఎనర్జీ ఫీల్డ్, శక్తి క్షేత్రం. తర్వాత దానిపైన మళ్ళీ ఇంకా నేను 2002లో నేర్చుకుంటే 2010 వరకు కొంచెం అప్పుడప్పుడు తెలియడం స్టార్ట్ అయింది అంతే, అప్పుడప్పుడే. తర్వాత ఇంకా వర్క్ అది ధ్యానం బాగా చేస్తూ ఉండడం వల్ల అది బాగా సైజ్ పెరుగుతూ ఉండేదన్నమాట. ఓకే, సో ఆ శక్తి క్షేత్రానికి ఒకసారి క్లాప్స్ కొడదాం. ఎప్పుడైతే మీకు ఆరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్లెస్ స్టేజ్కి నాకు మాస్టరీ ఎప్పుడు వచ్చిందంటే 8.5 సంవత్సరాల తర్వాత ఆలోచన లేకుండా ధ్యానం చేయడం వచ్చింది. అది వచ్చిన తర్వాత బాగా శక్తి బాగా పెరుగుతూ ఉంటుంది కదా, రోజుకి పెరుగుతుంటుంది. ఎందుకంటే ఆలోచన లేకుండా ధ్యానం చేస్తాం కాబట్టి అప్పటి నుంచి ఏమవుతుంది, ఎన్లైటన్మెంట్ అంటాం. అంటే వాళ్ళ నుంచి కాంతి వెదజల్లుతూ ఉన్నట్టుగా అలా ఆరా ఎక్స్పాన్షన్ అవుతుంది అన్నమాట. రోజుకి వాళ్ళ ఆరా శక్తి క్షేత్రం బలోపేతం అవుతుంది అన్నమాట. ఇది అందరికీ అవుతుంది, ఎవరికైనా ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి అవుతుంది. ఆలోచనలపైన పట్టు సాధించిన వాళ్ళకి రోజుకి ఇంకా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకా నేను గైడెన్స్ ప్రాపర్ మాస్టర్స్తో ఆరా పైన గమనిస్తే, ఇంతకుముందు మనం గమనించిన శరీరం లోపల గమనిస్తే శరీరంలో కణాలు ప్రతిస్పందించినట్టు ఆరాని గమనిస్తూ ఉంటే ఆరా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఏం చేయాలి చెప్పండి? ఆరా పెరగడానికి ఏం చేయాలి? ఆరాని గమనించాలి. చెప్పండి, అది ఆరా పెరుగుతుంది అన్నమాట. సో ఇది గ్రూప్ మెడిటేషన్ ఈజీ అవుతుంది. మనం ఇక్కడ అందరం ఉన్నాం కదా, ఇక్కడ ఈ హాల్లో ఉన్న ఎనర్జీస్, మన లోపల ఉన్న ఎనర్జీస్ తెలుసు. అలా హాల్లో కూడా ఒక ఎనర్జీని దాన్ని గమనిస్తున్నాను, లోపల బయట. తర్వాత అప్పుడప్పుడు విశ్వం అంతటా శక్తిని గమనిస్తే అలాంటి ప్రాసెస్ని ఇలా గమనించుకున్నా బాగా పెరుగుతుంది. ఓకేనా? క్లియర్? మధ్యలో అలా కూడా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక 5 minutes మెడిటేషన్. ఈ 5 minutes మెడిటేషన్ తర్వాత మనం పాటలు పాడుకుంటాము నిదానమైన శ్వాసతో. మీరందరూ చక్కటి శక్తి క్షేత్రంలో ధ్యానం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తూ. లాస్ట్ 3 minutes శాంతి, విశ్రాంతి స్థితిలో. లాస్ట్ 2 minutes, లాస్ట్ 1 minute శ్రద్ధగా ప్రశాంతమైన శ్వాసతో హాయిగా. లాస్ట్ 30 seconds శాంతి, విశ్రాంతి స్థితిలో. లాస్ట్ 20 seconds హాయిగా చిరునవ్వుతో. 10 seconds. 3, 2, రిలాక్స్. 1, 0. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుంటూ 3, 2, 1, 0. Claps to the meditation. Very good. ఎంతమందికి మరి ఆలోచనలు ఆగాయి? హ్యాండ్ రైజ్ చేయండి. ఆలోచనలు ఆగుతున్నాయా? ఇంప్రూవ్ అవుతుందా? ధ్యానంలో క్వాలిటీ పెరుగుతుందా? ప్రతిసారి ధ్యానం చేసినప్పుడు 5 నిమిషాలతో చేస్తున్నప్పుడు పెరుగుతుందా? వెరీ గుడ్. క్లాప్స్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఎంతమందికి ఆలోచనలు ఆగట్లేదు, ఇంకా వస్తూనే ఉన్నాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆగని వాళ్ళు 2 ఉన్నారు అంతే. ఓకే, సరే, ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మరి స్నేహప్రభ మేడము ఒక పాట పాడతారు. మనము అది కూడా ఏంటి, 1 నిమిషం పాటనే ఏదన్నా. ఓకే, అది కూడా ఏంటి, మేడం పాడతారు. ఒక పదము 2 పదాలు పడితే మనం కూడా పాడాలి. ఓకేనా? మనం రిపీట్ చేయాలన్నమాట. ఓకే, మేడము చాలా ఎనర్జెటిక్గా పాడతారు. మనం కూడా చాలా ప్రేమగా ఎనర్జెటిక్గా మన వాయిస్లో
చాలా శక్తితో పాడాలన్నమాట. ఓకేనా? రెడీ? ఓకే, మేడంకి మైక్ అయితే అవసరం లేదనుకున్నా. సాంబ శివాయనరే. రిపీట్ చేయండి. రజితగిరి సాంభవి మనోహరా పరాత్పరా శుభాకరా శ్రీ సాంబ శివాయనరే. నీవే గురుదైవం బని. ఫ్రెండ్స్ అందరూ చేతులు ఇలా పెట్టండి. మన మాటలోంచి వైబ్రేషన్ వస్తుందన్నమాట. ఓకే, ఆ వైబ్రేషన్ మన చేతులకు తెలియాలి. ఓకే, అలా చక్కగా గమనిస్తూ పాడదాం. ఓకే, నీవే గురుదైవం బని ఏ వేళను సేవింపుచు సదా మదిని శివ సాంబ శివ యనరే. రజితగిరి. ఫ్రెండ్స్ కొంతమంది చూస్తున్నాను హ్యాండ్స్లో మన ఎంతమందికి నోట్లోంచి వచ్చే వైబ్రేషన్, హ్యాండ్స్లో వైబ్రేషన్స్ కదులుతున్నాయని తెలుస్తున్నాయి? చేతులు ఎత్తండి. 1 2 3. దాదాపు సగం మందికి తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఏం చేయాలి? తెలియకపోతే చేతులు దగ్గరకు పెట్టుకోండి, అవసరమైతే పెదాల ముందట పెట్టుకోండి. ఓకేనా? తెలియాలి, వైబ్రేషన్ తెలియాలి. తెలిసినప్పుడు కొంచెం దూరం పెట్టినా ఏం కాదు. ఓకేనా? వైబ్రేషన్ మనకు తెలిస్తేనే కదా దాని లోపల వైబ్రేషన్ ఉంది. అరే అక్షరము అంటే ఏంటి? క్షరము అంటే నాశనం కానటువంటిది. ఎప్పుడు నాశనం కానటువంటి శక్తిని రిలీజ్ చేస్తున్నాం అన్నమాట మన విశ్వం అంతటికి. ఎప్పుడు కూడా మన పదాలతోటి, అక్షరాలతోటి కదా. మరి ఎంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ శక్తి గమనించాలి కదా. మనము గమనిస్తే చేతులకు టచ్ అవుతుంది కదా, ఆ వైబ్రేషన్ టచ్ అవుతుంది కదా. ఆ ఫీల్ అవుతాయి అంటే మనం ఇంకొంచెం బెస్ట్గా మనం పాట పాడొచ్చు, మన వైబ్రేషన్ ఇంకా మంచిగా రిలీజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? క్లియర్ ఫ్రెండ్స్? తెలిస్తే ఓకే, తెలిస్తే దూరం పెట్టినా ఏం కాదు, ఇంత దూరం పెట్టినా ఏం కాదు. తెలియకపోతే మాత్రం దగ్గరికి పెట్టుకోండి, నోట్ నుంచి టచ్ అవ్వాలన్నమాట, వైబ్రేషన్ టచ్ అవ్వాలి. ఓకేనా? చేతులు దగ్గర పెట్టుకోండి, లేకపోతే కొంచెం దూరం అలా తెలుస్తుంటే దూరం పెట్టుకోవచ్చు. ఎంత దూరం పెడితే అంత మంచిది. మీరు కూడా గట్టిగా పాడినట్టు ఉంటే గట్టి వైబ్రేషన్ ఇచ్చినట్టు, మంచి పవర్ఫుల్ వైబ్రేషన్. ఓకేనా? సాంభవి మనోహరా పరాత్పరా పరమదయా నిధివనుసు మరువకునా హృదయమునా మహాదేవ మహాప్రభు సుందర నాయక భవభయహర శివ సాంబ శివ యనరే. రజితగిరి సాంభవి మనోహరా పరాత్పరా శుభాకరా శ్రీ. వండర్ఫుల్ ఫ్రెండ్స్, క్లాప్స్ టు మేడం. మన 5 minutes మెడిటేషన్ టైం స్టార్ట్ అయింది. రెడీ? 1 2 3 స్టార్ట్. అందరు లేచి నుంచుందాం. ఓకే, చేతులను దగ్గరికి దూరం అంటూ
తర్వాత హైటెన్. హైటెన్లో ఏం చేస్తున్నాను నేను? హైటెన్ అని ఏ దేవత అయినా ఏం చేస్తారు? శక్తిని పంచుతారు కదా దేవుళ్ళు. అలానే నేను పంచుతున్నాను. అలానే మీరందరూ కూడా దైవ స్వరూపాలు. మీరందరూ పంచడం, రిసీవ్ చేసుకుని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఓకేనా? ఆ గమనింపు, ఆ భావనతో ఉందాం. 3, 2, 1, 0. కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అవుదాం. ఫీల్ అవుతూ, చేతుల్లో శక్తిని ఫీల్ అవుతూ. 3, 2, 1. నమస్కారం ముద్ర. 3, 2, 1, 0. లాస్ట్ 5 నిమిషాలు ఎవరికైనా ఇంకా థాట్స్ వచ్చాయా? హ్యాండ్ రేస్ చేయండి. థాట్స్ ఎవరికి వచ్చాయి? ఇంకా మీ ఇద్దరు తగ్గాయా? వచ్చాయా? కొంచెం తగ్గాయా? ఇంకొంచెం వచ్చాయి. సరే, ఇది ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఏంటంటే మన లోపల శాంతిని యాక్టివేట్ చేయడానికి ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఓకే, దాన్ని ఏమంటారంటే శాంతి ఎక్కడ ఉంటే అక్కడ శక్తి ఉంటుందన్నమాట. ఓకే, సో దానికి పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ యాక్టివేషన్ టెక్నిక్ అంటే ఒక నిమిషం ఏంటంటే శ్వాసలు, నిదానమైన శ్వాసలు తీసుకోవాలి. 6 కన్నా తక్కువ తీసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా బాడీ లోపల పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఏమవుతుంది? పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ యాక్టివేషన్ అవుతుంది. అంటే సింపుల్గా శాంతి పెరుగుతుంది మన లోపల. ఓకే, ఎన్ని శ్వాసలు తీసుకోవాలి నిమిషానికి? 6 కన్నా తక్కువ తీసుకోవాలి. ఓకే, నేను 1 నిమిషం టైమర్ పెడుతున్నాను. మీరు శ్వాసలు నిదానంగా పీల్చుకోండి. ఒక పని చేద్దాము. ఓకే, సో చేతులను ఇలా ఎనర్జైజ్ చేయండి. 3 ఎనర్జీస్ తెలుస్తున్నాయి అందరికీ చేతుల మధ్యలో. తర్వాత ఇప్పుడు నేను రెడీ 1, 2, 3 అంటాను. అప్పుడు ఏం చేయాలి? చేతులు కిందకి పెట్టి నిదానంగా గాలి పీల్చుకుంటూ ఇక్కడ దాకా, థర్డ్ దాకా, వీరంత పై దాకా ఓకే పీల్చుకొని తర్వాత నిదానంగా అలా మనం 1 నిమిషం పాటు చేద్దాం. ఓకేనా? ఓకే, రెడీ 1, 2, 3 స్టార్ట్. చేతుల్లో శక్తిని ఫీల్ అవుతూ కూడా నిదానంగా హాయిగా ఉండాలి. బలవంతంగా చేయకూడదు. హాయితో కూడిన నిదానంగా ప్రశాంతంగా శ్వాస తీసుకుంటున్నాం. ఇబ్బంది పడుతూ మరీ స్లో కాదు. ఎలా అయితే కంఫర్ట్, సుఖపూర్వకంగా, ఎంత ప్రశాంతంగా. చిరునవ్వుతో ఓకే, 1 మినిట్ అయిపోయింది. ఎంతమంది 6 కన్నా తక్కువ తీసుకున్నారు శ్వాసలు? వెరీ గుడ్. ఓకే, ఎన్ని తీసుకున్నారు? ఎంతమంది 6 తీసుకున్నారు? 6. ఓకే, వెరీ గుడ్. 5 ఎంతమంది తీసుకున్నారు? వెరీ గుడ్. 4 ఎంతమంది వచ్చాయి? వెరీ గుడ్. 3, 2 వెరీ గుడ్. 1 ఎవరికైనా వచ్చిందా? ఎవరికైనా? ఎవరికి రాలేదా? పర్వాలేదు, గుడ్. మేమందరికీ క్లాస్. ఓకే, పోటీ కానే కాదు, మీకు సంతోషంగా హాయిగా ఉండేట్టుగా, మీరు ప్రశాంతంగా అయ్యేందుకు చేస్తున్నాం. ఇది పోటీ పెడితే మనం కంగారు పడడానికి చాలు. అంతేనా? క్లియర్? ఇదేంటే ఇది ప్రతి అరగంటకు 1 నిమిషం చేస్తే, పని చేసుకునేటప్పుడు కూడా, జాబ్లో చేసే వాళ్ళు కూడా ఇది రికమెండ్ చేస్తున్నాం. మన లోపల ఆ శాంతి పెరిగి మనకు చాలా మంచి వర్క్ చేసేటప్పుడు చక్కగా హాయిగా ఎక్కువ స్ట్రెస్ లేకుండా చేసుకుంటా అని ఇది అందరికీ రికమెండ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? అందరూ ఇది టెక్నాలజీ, మంచి టెక్నాలజీ. ఈ టెక్నాలజీని తెలిసింది కదా. ఇది పొద్దున్న సాయంత్రం వరకు ప్రతి అరగంటకో 15 నిమిషాలకు ఒకసారి 1 నిమిషం ఏం చేయాలి? ఏ పని చేస్తున్నా నిదానమైన శ్వాస పీల్చుకోవాలి. అంతే, 1 నిమిషం అంతే. పీల్చుకుంటే ఏమవుతుంది? అప్పుడు మనకు ఆటోమేటిక్గా బాడీలో కొంచెం శాంతి పెరిగి అక్కడి నుంచి ఇంకొంచెం శాంతిగా పనులు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎంతమంది ఇవాళ నుంచి చేస్తారు ఇది? రోజు ఇది చేస్తే చాలండి, ఎన్లైటన్మెంట్ ఫాస్ట్గా అయిపోతుంది, దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే శక్తి బాగా రిసీవ్ చేసుకుంటూ పనులు అవుతూ ఉంటాయి కదా. ఆటోమేటిక్గా మనకు ఎన్లైటన్మెంట్ అంటే ఫుల్లెస్ట్ ఎనర్జీస్ పెరిగిపోవడం అనేది బాగా జరుగుతుంది. ఓకే,
ఇది ఒక్క దానిపైన కమిట్మెంట్ ఉంటే చాలు. మిగతా అన్నీ వచ్చేస్తాయి. అఫ్కోర్స్ మన ధ్యానానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ప్రాణాయామం అంటారు కదా ఇది. ఓకే, ఒక నిమిషం మేము చేస్తున్నాము, అప్పుడప్పుడు ఒక నిమిషం పని చేసుకుంటూనే చేస్తున్నాం కదా, ఇది ధ్యానానికి హెల్ప్ అవుతుంది బాగా. ఓకే, క్లాప్స్ టు ఈ ప్రాణాయామం కూడా. అయితే ఇది మనము మీకే చెప్తున్నాను, మీరు వేరే వాళ్ళకి ఏదో చెప్పేసి సార్ ఏదో ప్రభోస్ సార్ ఏదో చెప్తున్నారు మీరు కూడా చేయండి, వేరే వాళ్ళని ఏమీ చేయదు. మనం చెప్పేది వేరే వాళ్ళకి ఏంటి, ధ్యానం చేయమని చెప్పండి. కాబట్టి ప్రాణాయామం మీరు మాత్రం చేసుకుని మీకు ఇంప్రూవ్మెంట్ గురించి మీకు టెక్నిక్గా ఉపయోగించుకోండి అంతే. ఓకేనా, క్లియర్? ఓకే ఫ్రెండ్స్, రైట్. మనం ఒకసారి లెఫ్ట్ అండ్ రైట్ ఇలా ఎనర్జీస్ ఫీల్ అవుతూ, చేతుల్లో ఎనర్జీస్ ఫీల్ అవుతూ, ఫీల్ అయ్యారా? సో హైట్ అండ్ 3 2 1 0. ఇప్పుడు మనం కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ ఇలా కాళ్ళను కొంచెం అలా కాళ్ళను చేతుల్లో మనం ఇప్పుడు చేతుల్లో మన రెండు మధ్యలో గమనించినప్పుడు చేతుల దగ్గరికి దూరం ఉన్నాం కదా అన్నప్పుడు చేతుల్లో ఎలా అయితే ఎనర్జీ తెలిసిందో ఈ చేతుల్లో మన బాడీని మొత్తం కలుపుతున్నాం. బాడీలో అంతా కూడా ఎనర్జీ తెలియాలన్నమాట. గమనిస్తూ 10 seconds 3 2 1 0. ఎస్, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మెడిటేషన్. రిపీట్. చేతులు ఇలా దగ్గర పెట్టుకోండి. 10 seconds meditation. 3 2 1 0. 10 seconds dhyanam. 3 2 1 0. Oh. 10 seconds. Relax. 3. Observe the vibrations. మనం ఓ అన్నప్పుడు ఎలా ఉంది, అన్న తర్వాత వైబ్రేషన్స్ ఎలా ఉంది అన్నీ కూడా గమనిస్తాం. శక్తి ఉంది అంతటా, ఎల్లప్పుడూ ఉంది శక్తి. 1 0. Ha 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 ha. 3 2 1 0. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? ఈ తర్వాత ఏంటి? ఏనా? ఓకే. ఏ Ten seconds dhyanam. 3. Observe the vibrations. 2 1 0. తర్వాత ఏంటి ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటి? మరి రురు ఎప్పుడు వస్తుంది? రురు ఏ ముందే రావాలి కదా, అందుకే అడిగా నేను. అందరే అంటున్నా. సరే, ఓకే, ఎంజాయ్ చేయండి అయితే. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఓకే, వెళ్ళిపోదాం. రూరు మనసులో అనుకోదాం. ఓకే, ఏదో అడుగుతారన్నమాట ఎవరో, ఏంటమ్మా ఇది ఎక్కడికి వెళ్ళిందో, మా అత్తగారింటికి పంపించేసారు సార్. సరే, కొన్ని ఎక్సెప్షన్స్. ఓకే,
ఓ ఓ అందాం, ఓకేనా? ఓ ఓ ఓ 10 seconds, observe energies. 3, 2, 1, 0. ఎంతమంది గమనించారు? ఓ ఓ అన్నప్పుడు మన ఎనర్జీ బాగా పెరుగుతుంది. ఓ అన్నప్పుడు మనకు లోపలికి వస్తుంది, శక్తి బాగా రిసీవ్ చేసుకుంటాం. ఎంతమంది గమనించారా? ఎనర్జీలో ఫ్లక్చుయేషన్ ఉందా? మళ్ళీ ఒకసారి అందామా? ఓ ఓ ఓ ఓకే. ఓ ఓ ఆ 10 seconds ధ్యానం. 3, 2, 1. జీరో. నెక్స్ట్ అమ్మాహ అందాం, ఓకే. ఆహా వెరీ గుడ్. 10 seconds మెడిటేషన్. 3, 2, 1. రిలాక్స్. 5 minutes మెడిటేషన్ అలారం పెట్టేస్తున్నాను. స్టార్ట్ అయింది మెడిటేషన్. ఎంతమందికి ఈసారి మెడిటేషన్ బాగా జరిగింది అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. బాగా జరుగుతూ ఉండాలన్నమాట. ఇది మెడిటేషన్ నేను ఎలా చూస్తా అంటే లెక్క ప్రకారం చూస్తాను. నాకు మ్యాథమెటిషియన్ అంటారు కదా, ఆ లెక్క ప్రకారం సైంటిఫిక్గా చూసినప్పుడు బాగా జరుగుతుందన్నమాట. రోజుకు పెంచుకోవచ్చు, లెక్కలు వేయాలన్నమాట. ఓకే, మన లోపల ఎంత శక్తి పెరిగితే అంత గొప్ప ధ్యానం జరుగుతుంది. చెప్పండి, ఫార్ములా సూత్రం చెప్పండి. మీలో ఎంత శక్తి పెరిగితే అంత గొప్ప ధ్యానం జరుగుతుంది, అంత మంచిగా అనిపిస్తుంది అనమాట మనకు. ఎంత బాగుంది అనిపిస్తుంది. జీవితం అంతా తృప్తి ఆనందమే కదా, ఆత్మానందమే కదా. ప్రతి క్షణం జీవితం అంతా అనిపించాలంటే ఎంత ధ్యానం లోపల శ్రద్ధగా చేస్తుండాలన్నమాట. ఓకేనా? సో చేతిలో ఒకసారి ఎంజాయ్ చేసుకుందాం. 2, 1, 0. వెరీ గుడ్. హై 10. 3, 2, 1, 0. స్లో లెఫ్ట్ హ్యాండెడ్ మూమెంట్. లెఫ్ట్ హ్యాండెడ్ మూమెంట్ చేసేటప్పుడు చేతుల్లో శక్తిని గమనించాలన్నమాట. చిరునవ్వుతూ ఉండొచ్చు. కొంతమంది నన్ను కొడతారా అన్నట్టు చూస్తున్నారు, ఎందుకండి అంత? కొంచెం చిరునవ్వు మెయింటైన్ చేయను. 2. అలవాటు అయిపోయింది వాళ్ళకు ఫేస్లో బయట ధ్యానం క్లాస్కి వచ్చినా అదే ఫేస్లో ఎందుకు? కొంచెం చిరునవ్వుతూ ఉందాం హ్యాపీగా. 1, 0. గౌతమ్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ చేసే. ఓకే, సో ఫ్రెండ్స్ అలానే మూవ్ అవుదాం, శక్తిని గమనిస్తూ మూవ్ అవుదాం. ఓకే, సాంగ్ వస్తుంటే ఏదో ఒకటి ఆ శక్తిని చేతుల్లో కాళ్ళలో గమనిస్తూ, ఓకే, శక్తిని తెలియకపోతే చేతుల దగ్గరికి దూరం అనండి. ఓకే, తెలుస్తుంటే చిరునవ్వుతో లెఫ్ట్ అండ్ రైట్.
ప్రతి కదలికను శక్తిని గమనిస్తూ ప్రతి కదలికలో చేతుల్లో కాళ్ళలో ఈ హాల్లో ఉన్న శక్తిని అంతా గమనిస్తూ చిరునవ్వుతో మధ్య మధ్యలో నవ్వుతూ వెరీ గుడ్. నమస్కారం ముద్రలో 10 seconds మెడిటేషన్. 3 మ్యూజిక్ ఆఫ్ చేసేస్తాం, మెడిటేషన్ చేస్తున్నాం. 2 1 0. నిదానంగా ధ్యాన స్థితిలో కూర్చొని ఒక 5 నిమిషాలు ధ్యానం. నిదానంగా చిరునవ్వుతో లాస్ట్ 4 నిమిషాలు చిరునవ్వుతో ఇప్పటికి మీ శక్తి పెరుగుతుంది కాబట్టి ఇంకా ఇంకా మరి ధ్యానం మంచిగా జరుగుతూ ఉంటుందన్నమాట. నిదానమైన శ్వాస, శాంతం, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, శాంతి విశ్రాంతి స్థితిలో చిరునవ్వుతో లాస్ట్ 3 నిమిషాలు చివరి 2 నిమిషాలు స్టమక్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్, స్టమక్ రిలాక్స్, టోటల్ బాడీ శరీరం అంతటా శాంతి విశ్రాంతి స్థితి. నానా రిలాక్స్ అండ్ రిలాక్స్. లాస్ట్ 1 minute. చివరి 30 సెకండ్లు శాంతి, ఆనంద స్థితి. శ్రద్ధగా శ్వాసను గమనిస్తూ లోపల ఎలా ఉంది శక్తి, బయట ఎలా ఉంది, అంతటా ఎలా ఉంది గమనించుకుంటూ
కళ్ళలో శాంతి, ముఖంలో శాంతి. చివరి 20 సెకండ్లు మరింత శ్రద్ధ. శాంతి, విశ్రాంతి స్థితి. మరింత చక్కగా చివరి 10 సెకండ్లు అనువనువున శ్రద్ధ. 3 లోపల శక్తి, బయట శక్తి, అంత శక్తి రిసీవ్ చేసుకుంటున్నాము. కొత్త వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సీనియర్ మాస్టర్ ఆల్రెడీ శక్తితో ఉన్నారు కాబట్టి శక్తి పంచుకుంటూ, పొంగుతూ, పొలుతూ, పంచుకుంటూ, పెంచుకుంటూ. గ్రాండ్ మాస్టర్స్ ఎప్పుడు విశ్వమంతా ఉన్న శక్తి నాదే అనే మనదే అన్న కాన్ఫిడెన్స్తో ఉంటారన్నమాట. బ్రహ్మానంద స్థితిలో, ఏకత్వ స్థితిలో ఉంటారు. టూ 1 0. నిదానంగా నిదానంగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుంటున్నాం. 3 2 1 0. స్లోగా లేచి నుంచుంటున్నాం. ఈ ఒక సాంగ్కి మనము లైట్గా నాట్యం చేసుకుని మనం లంచ్కి వెళ్తాము. ఒక 2 నిమిషాలు సాంగ్ ఉంటుంది, 2-3 minutes అంతే. ఓకే, ఆనంద తాండవం నటరాజ సాంగ్కి ఒకసారి క్లాప్స్ కొడుతూ. ఓకే, హైట్ అండ్ చక్కగా ఆ నటరాజుని ఫీల్ అవుతూ లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ ఎనర్జీస్ ఫీల్ అవుతూ. ఓకేనా? ఈ ప్రతి కదలికలో ఆనందిస్తున్నాము మనం. ప్రతి కదలికలో శక్తిని గమనించగలుగుతా. కళ్ళు మూసుకుని లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్స్. కొంతసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దాం. కొంతసేపు కళ్ళు తెరిచి అందరిని చూస్తూ, కొంతసేపు విశ్వం అంతటితో కనెక్ట్ అవుతూ. Stop 10 seconds meditation. 3 observe energies inside, outside, everywhere. లోపల బయట అంతటా శక్తి గమనిస్తూ. 2 1 0. మన ప్రతి కదలికలో శక్తిని గమనిస్తూ. స్టార్ట్ స్లో మూమెంట్. శక్తిని ఫీల్ అవుతుంది. Stop 10 seconds. 3 2 1 0. సో చేతుల దగ్గరికి దూరమండి. చేతుల శక్తిని గమనించండి. దగ్గరికి దూరం అంటూ చేతుల మధ్యలో, అరచేతుల మధ్యలో. 2 1 0. తెలిసాక హైట్ హ్యాండ్లో అంటూ లెఫ్ట్ హ్యాండ్ స్లోగా చేతుల్లో శక్తి తెలుస్తూనే ఉండాలి. ఓకే, శక్తి తెలుస్తూనే డ్యాన్స్ చేయాలి. ఓకే. 10 seconds meditation. 3 లాస్ట్ 20 seconds ఉంటుంది డాన్స్. 2 అబ్జర్వ్ ఎనర్జీ ఇన్సైడ్, అవుట్ సైడ్, లోపల శక్తి, బయట శక్తి, అంత శక్తి గమనిస్తూ శాంతిగా. 1 0. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లాస్ట్ 20 seconds ఇది చాలా హై మ్యూజిక్లో వెళ్తుంది. సో మనం కూడా ఏం చేయాలంటే లోపల శక్తిని, బయట శక్తి,
అంత విశ్వం అంతా శక్తి ఉంది కదా, అంతా మనం కనెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, ఆ శివుడు మన లోపలికి వచ్చేస్తున్నాను ఫీల్ అవుతూ, మొత్తం శివుడు అంటే ఎక్కడ ఉన్నాడు, అంతటా ఉన్న శివుడు, మనం కూడా అంతటా ఉన్న శక్తితో కనెక్ట్ అవుతూ మనం డ్యాన్స్ చేస్తాం. లాస్ట్ 20 seconds. ఓకే, రెడీనా అందరూ? అడ్జస్ట్ చేసుకుని హ్యాండ్స్ని 2, 1, 0. ఓకే, స్టార్ట్. మన పర్పస్ సాల్వ్ అయింది. అందరినీ శక్తిలో ముంచి తేలిపాలని మన పర్పస్ అనమాట. ఓకే, అందరూ శక్తి బాగా రిసీవ్ చేసుకున్నారా? మునిగి తేలారా? ఓకే, వెరీ గుడ్. క్లాప్స్ ఫ్రెండ్స్. సో చాలా ఈ శక్తి గురించి చాలా ఫార్ములాస్ ఉన్నాయి అనమాట. అవన్నీ ఎంతో రీసెర్చ్ చేసి అవన్నీ ఫెసిలిటేట్ చేయడం కూడా దానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ ఫార్ములాస్ అన్నిటినీ పుస్తకంలో రాద్దాం అనుకున్నా కానీ అవన్నీ కూడా శక్తి కొన్ని రాద్దాము. ఎట్లయినా శక్తి గురించి ఒక పుస్తకం రాస్తాం, పుస్తకానికి క్లాప్స్ కొడతాం. ఓకే, ఒక 100 ఫార్ములాస్ అని రాస్తాము. బట్ ఎట్ ద సేమ్ టైం అంటే మనము వాళ్ళ బాగా శక్తి ఎప్పుడు పెంచుకుంటూ ఉండాలన్నమాట. పెంచుకుంటుంటే అప్పుడు శక్తి బాగా పెరిగి మనం ఆరా విశ్వం అంతటా అయిన తర్వాత ఏకత్వంలో బ్రహ్మతత్వంతో ఉండాలి. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పూర్ణతత్వంతో. చెప్పండి. ఆ పూర్ణ మీద శ్లోకం ఎవరికి వచ్చు? ఎవరికి రాదా? పూర్ణ మీద పూర్ణమదం అని కూడా ఏదో ఉంటుంది కదా శ్లోకం. ఎవరికి రాదా? అదే, ఎవరికైనా వచ్చా? రండి, పాడండి. చూసారా, మేడంకి ఒక్కడికి వచ్చాంట, ఎవరికి రాదు. వచ్చా? ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. మేడం వాయిస్లో వైబ్రేషన్ ఉంది కదా, క్లాప్స్ కొడదాం. మంచి వైబ్రేషన్. ఎవరు అందించారు ఇక్కడ నుంచి? మేడం కూడా క్లాప్స్ బాగా అందిస్తారు. ఓకేనా? లంచ్కి వెళ్దాము. మరి ఏమన్నా పూర్ణచంద్ర సార్ ఏమన్నా అనౌన్స్మెంట్ ఏమైనా చేసేదా? లంచ్కి వెళ్ళిపోదామా? ఏమైనా చెప్పేదా? లంచ్కి వెళ్ళిపోదామా? సరే ఫ్రెండ్స్, అందరూ లంచ్ చేసేటప్పుడు ఎలా తినాలంటే మధ్య మధ్యలో ఒక 10 సెకండ్లు ఆగి గమనిస్తూ శక్తి లోపల శక్తి ఎలా ఉంది, బయట ఎలా ఉంది అని గమనిస్తూ తినండి. ఓకేనా? మధ్య మధ్యలో ఎన్ని సెకండ్లు ఆగాలి? 10 సెకండ్లు. ఎన్నిసార్లు ఆగాలి? 6 సార్లు ఆగితే 60 సెకండ్లు. అంటే 1 నిమిషం ఎక్కువ మనం ధ్యానం చేస్తాం. మధ్య మధ్యలో తినేది ఆపి కళ్ళు మూసుకుని ఒక 10 సెకండ్లు లోపల శక్తి ఎలా ఉంది, బయట ఎలా ఉంది, అంతటా ఎలా ఉంది. ధ్యానం తినేటప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది అన్నమాట. ఒక 10-20 సెకండ్లు చేయండి. ఓకే, అలా 6 సార్లు చేస్తే ఎన్ని అవుతుంది? 10 సెకండ్లు అంటే 60 సెకండ్లు, నిమిషం అనమాట. ఎంతమంది చేస్తారు లంచ్లో? ఇప్పుడు చేస్తారా? మళ్ళీ తినుకుంటూ మర్చిపోతారా? ఓకే, సరే, ఒక పని చేయండి. ప్రతి 2 ముద్దలకి 10 సెకండ్లు ధ్యానం చేయండి. ఓకేనా? ఓకే, అప్పుడు ఎలాగో మనము కనీసం 6 ప్రతి 12 ముద్దలు తింటారు కదా. ఓకే, 12 ముద్దలు తినాలి కనీసం. ప్రతి 2 ముద్దలకు 6 సెకండ్లు ధ్యానం, 10 సెకండ్లు ధ్యానం చేయాలి. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్. క్లాప్స్. ఓకే, లంచ్కి వెళ్ళొచ్చు ఇంకా. థ్యాంక్ యూ.